ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. కోపమైన, ద్వేషమైన, అలకైన, ఆట పట్టించడమైన, నవ్వించడమైన, ఏడిపించడమైన ఇవన్నీ ఎవరి దగ్గర చేస్తాము? మనం ఎవరినైతే ఇష్టపడతా ఉంటామో వాళ్ళ దగ్గర మాత్రమే చేయగలుగుతాము. ఎందుకంటే వాళ్ళ మీద మనకి చనువు అనేది ఏర్పడిద్ది. వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళని రకరకాలుగా ఆట పట్టిస్తూ ఉంటాము. చాలా మంది చేస్తూ ఉంటారు. అబ్బాయిలైనా కొంతమంది అమ్మాయిల్లో కూడా అలా ఆట పట్టించే వాళ్ళు ఉన్నారు. అబ్బాయిలని బాగా ఇష్టపడతా ఉంటారు ఒక్కొక్కరు అమ్మాయిలు. ఒక అబ్బాయి కనుక అమ్మాయి నిజంగా కనుక ఆ అబ్బాయిని సిన్సియర్గా ఇష్టపడితే అసలు ఇంకా ఆ అమ్మాయి ఊహలు కానీ ఆలోచనలు కానీ ఎప్పుడు ఆ అబ్బాయి గురించేనమాట. అంటే మీలో కూడా ఎవరైనా ఇట్లా చేస్తుంటారేమో నాకు కామెంట్ చేయండి. అంటే వేరే నెంబర్ నుంచి చేసినట్లుగా నెంబర్స్ మార్చి అట్లా ఎవరో ఒకరి దగ్గరికి తీసుకొని రాంగ్ కాల్స్గా మాట్లాడతాము, గొంతులు మార్చి మాట్లాడతాము. అట్లా చేస్తుంటే అవతల వాళ్ళు అంటే వాళ్ళ రియాక్షన్ ఎట్లా ఉంటుందా అంటే నాతో మాట్లాడినట్లుగా ఏ అమ్మాయితో మాట్లాడినా కూడా అట్లాగే కనెక్ట్ అవుతారా లేదా అని చెప్పి అట్లా చెకింగ్ చేస్తూ ఉంటారనమాట. అది ప్రేమతో అట్లా రాంగ్ కాల్స్ మాట్లాడుతూ ఉండటము, వాయిస్ మార్చి మాట్లాడటము, వాళ్ళని రెచ్చగొడటము, వాళ్ళ చేత తిట్టించుకొని నవ్వుకోవటము, ఇట్లాంటి సరదాలన్నీ ప్రేమలో ఉంటాయండి. అది ఆ ప్రేమను నిజంగా ప్రేమించిన వాళ్ళకి, అందులో ఆ అనుభూతులను పొందిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి అనమాట. అబ్బాయిలు కూడా చెకింగ్ చేస్తూ ఉంటారు అమ్మాయిల్ని. వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడినట్లుగా నువ్వంటే నాకు ఇష్టము, నిన్ను అక్కడ చూశాను, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత శాలరీ ఉంది, నన్ను చేసుకుంటావా అది ఇది అని చెప్పంటే ఆ అమ్మాయి ఎక్కడన్నా లొంగిద్దేమోనని చెప్పి చూస్తాడు. అట్లా లొంగే అమ్మాయిలు కనుక ఉంటే ఈ అబ్బాయికి ఏంటి ఆలోచన అనేది మారిపోయిద్ది అనమాట. ఎందుకంటే నన్ను ప్రేమిస్తా వేరే వాళ్ళకి అట్లా మాట్లాడటం ఏంటనేది అది ఎవ్వరు కూడా, అది అమ్మాయిని అబ్బాయిని ఎవరు కూడా తట్టుకోలేనప్పుడు ఇక వాళ్ళ మీద కొంచెం దూరం పెట్టేసేయటం అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఇలాంటివి తమాషాలు కానీ, ఎందుకంటే ఈ కోపాలు చిరాకులు ఏదైనా సరే మనం ప్రేమించే వాళ్ళ మీద మాత్రమే చూపించగలుగుతాము. కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే ఏది అంటారు చూడండి, శృతి ముదిరి పాకాన పడింది అని చెప్పి అంటా ఉంటారు చూడండి. అట్లాగ ఒక్కొక్కసారి ఆ చతుర్లు ఏమవుతాయి అంటే సీరియస్ అవుతూ ఉంటాయి అనమాట. అవతల వాళ్ళకి కోపం వచ్చేసిద్ది. వాళ్ళు ఏదన్నా పనిలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే మరీ పొద్దుగూకులు ఇట్లా ఆట పండించడం వల్ల అలాంటి వల్ల వాటి వల్ల ఏంటంటే ఏదో ఒక రకంగా ఇక వాళ్ళు దూరం పెట్టేస్తూ ఉంటారు, వాళ్ళ కోపం వచ్చేసేసి. ఇక మనం ఎంత బతిమిలాడినా సరే ఇంక ఈసారి మేము అట్లా చెయ్యము. ఎందుకంటే 2-3 సార్లు చూస్తారు. ఏదో 2-3 సార్లు అంటే దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. లిమిట్ దాడితే ఏదైనా సరే అది ఇక తప్పు కిందకు వచ్చిద్ది అనమాట. వద్దు, మాకు ఇలాంటి ఇష్టం ఉండవు అని చెప్పినప్పుడు యువతలో లాగాలి. మన మనిషేగా మన దగ్గరే ఉంటున్నారు కానీ చనువు మరీ ఎక్కువైతే అది సీరియస్గా దారితీసి దూరాలను పెంచిద్ది అనమాట. కాబట్టి ఇక అట్లా రకరకాల గొడవల వల్ల, ఈ చతుర్ల వల్ల కానివ్వండి, లేదా ఎవరన్నా థర్డ్ పర్సన్ వల్ల కానివ్వండి, లేదా వేల మనసులే మారటం వల్ల కానివ్వండి, ఏదైనా కారణాల వల్ల భార్యాభర్తలైనా ఇష్టపడే వాళ్ళైనా ఎవరైనా సరే ఇక దూరం పెట్టుకుంటూ ఉంటారు. ఆ దూరం పెట్టుకున్నప్పుడు మనం ఎంత చేసినా కూడా ఇక వాళ్ళు లొంగరు అనమాట, బాగా సీరియస్ అవుతారు. ఇక అట్లాంటి వాళ్ళని మన దారికి తీసుకొచ్చుకోవాలంటే ఇక కుదరదు. ఎందుకంటే ఫోన్ ఫస్ట్ చేసే పని ఏంటి, ఫోన్ బ్లాక్ చేయటము, వాట్సాప్లో మెసేజ్లు చూడకపోవటము, ఏది మన కళ్ళెదురుగా తిరుగుతూ ఉంటారు కానీ మన మొహం చూడరు. అంటే ఎట్లా టార్చర్ చేయాలా, ఎట్లా చిత్రహింస చేయాలనేది అట్లా వాళ్ళు చేసేస్తారనమాట. అవి మనకు గుచ్చుకుంటూ ఉంటాయి, మనకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మనసులో అంతా బాధ ఇష్టపడిన వ్యక్తులు కదా. ఇక సరే అని చెప్పి ఇక ఏది చేసినా కుదరనప్పుడు మీరు ఈ చిన్న చిట్కా ఉపయోగించండి. చిన్నది, దీనితో మీకు చక్కగా వాళ్ళ మనసు మారి వాళ్ళు అర్థం చేసుకొని సరే మనతోనే కదా చతుర్లాడేది అని అర్థం చేసుకుని వాళ్ళు మీ దారికి వస్తారు. అదేంటి అనేది తెలుసుకునే ముందల ఇక్కడ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురువు గారండి. చెప్పుకోలేని బాధలు ఏమన్నా ఉన్నా కూడా ఆ గురువు గారికి చెప్పుకుంటే అతని నుంచి మంచి పరిష్కారం అనేది దొరికిద్ది. నేను గురువు గారి గురించి పూర్తి డీటెయిల్స్ చెప్తున్నాను, ఒకసారి వినండి. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో, పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. నెంబర్ వచ్చేసి 8328334329. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది.
ఇక అట్లా దూరం పెడుతున్నప్పుడు ఇంకా వాళ్ళు ఎంతకీ మన దారికి రానప్పుడు ఈ చిన్న ప్రయోగం అని చెప్పాను కదా, మీరేం చేస్తారంటే ఒక వైట్ పేపర్ తీసుకోండి. మనకి ఏ పరిహారాలకైనా దేనికైనా సరే వైట్ పేపర్ అనేది కావాలి. లైన్స్ ఉన్న పేపర్స్ ఎప్పుడు కూడా పనికిరావు. ఎందుకంటే సమస్య అనేది పెరిగిద్ది కాబట్టి చక్కగా తెల్లని ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద మీకు ఇష్టమైనటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే మీరు కావాలనుకుంటున్నారో, అది అబ్బాయి పేరు అయితే అబ్బాయి పేరు, అమ్మాయి పేరు. సపోజ్ అమ్మాయి అనుకోండి, రాధా అని రాసి స్టార్ సింబల్స్ ఉంటాయి కదా, ఇక్కడ చూపిస్తున్నట్లుగా పైన స్టార్ సింబల్, పైనేమో ఒక స్టార్ సింబల్, కిందేమో 2 స్టార్ సింబల్స్, మొత్తం 3 స్టార్ సింబల్స్. పైన ఒక స్టార్ సింబల్, మధ్యలో పేరు, కింద 2 స్టార్స్. అట్లా వేసేసి మీరు అది ఒక ఎల్లో స్కెచ్ తో గానీ లేకపోతే గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ తో గానీ రాయండి. బ్లూతోనైనా రాసుకోవచ్చు, కానీ బ్లాక్ రెడ్ మాత్రం యూజ్ చేయకూడదు. ఇది మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు, ఏ టైంలోనైనా చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలా రాసి మీరేం చేస్తారంటే, అట్లా రాసి ఆ పేపర్ని ఇట్లా చేతిలో పెట్టుకొని మీరు దేవుడిని నమ్ముకోండి. దీనికి పూజ దీపారాధనలు ఏం అవసరం లేదు, చేసుకుంటే ఇంకా మంచిది. మీకు మనకు ప్రకృతి కూడా అనుకూలించింది కాబట్టి మీరు ఆ పంచిభూతాలు వింటా ఉంటాయి కాబట్టి చెప్పుకోండి, మన ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి. ఆ వ్యక్తి మాకు కావాలి, మేమిద్దరం చాలా కలిసిమెలిసి సంతోషంగా ఉన్నాము, ఇప్పుడు ఏదో మధ్యలో మా నోటి వల్ల కానివ్వండి రకరకాల కారణాల వల్ల దూరం అయ్యారు, కానీ వాళ్ళ దగ్గరకు రావాలి, వాళ్ళ లైఫ్ లో మేము ఇంకొకరిని ఊహించుకోలేము, అతను మాకు కావాలి, మాకు కావాలి, లేదా భార్య అయితే మా భర్త మారాలి, మేము ప్రేమగా ఉండాలి, మేము సంతోషంగా ఉండాలని చెప్పేసేసి మీరు ఇష్టపడే వ్యక్తులు కావాలని చెప్పి మనసులో దండం పెట్టుకొని ఆ పేపర్ని మీరేం చేస్తారంటే, ఇక ఒక క్యాండిల్ కానీ లేకపోతే అగ్గిపుల్ల కానీ గీసి పేపరే కాబట్టి వెలిగిచ్చేసి కాల్చి బూడిద చేసేసేయండి. కాల్చే పరిహారాలకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. అది అబ్బాయి అయినా సరే, అబ్బాయి పేరు అయినా సరే. అబ్బాయి పేరు సపోజ్ ఏదన్నా వాసు అనుకోండి, వాసు అని పైన స్టార్ సింబల్ రాసేసి అట్లా పేరు కింద పేరు రాసేసి కింద 2 స్టార్స్. అంటే ఈ స్టార్స్ కి అర్థం ఏంటంటే, పైన స్టార్ ఏంటంటే అది సమస్య ఉన్నదనమాట, అంటే అక్కడ ఆ సమస్య అనేది పోవాలని పైన స్టార్ పెడతాము. కింద 2 స్టార్స్ ఏంటంటే, ఒకటి అమ్మాయి ఒకటి అబ్బాయి, అంటే మన పేరు మనం కోరుకునేటటువంటి వ్యక్తి అనమాట. ఆ 2 స్టార్స్ ఆ ఇద్దరం అనమాట. అట్లాగా ఇక మధ్యలో కావాల్సిన వ్యక్తి పేరు, ఆ వ్యక్తి పేరు రాసి కింద అట్లా స్టార్స్ వాటికి అర్థం అనమాట. ఆ సమస్య అనేది పోవాలని చెప్పేసి మనం పైన ఆ స్టార్ ని సమస్యను పైన పెట్టేసేసి కింద మన ఇద్దరం కలవాలని దానికి అర్థము. ఇక అట్లా మనసులో కోరుకొని మీరు చక్కగా రాసి కాల్చినప్పుడు ఏంటంటే ఆ దోషం అనేది పోయిద్ది అనమాట. అవతల వ్యక్తికి మన మీద ఉన్నటువంటి కోపము, నెగిటివ్ ఎనర్జీ, మన మీద తప్పుడుగా ఆలోచిస్తూ ఉంటాడనమాట, అవన్నీ పోయి అతని మనసు అనేది కొవ్వొత్తిలాగా కరిగి మన ప్రేమని మనల్ని అర్థం చేసుకొని మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాల్చే పరిహారాలకు మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు నమ్మకంతో ప్రయత్నించండి. నమ్మకం అనేది లేకపోతే ఏ పని కూడా అవ్వదు. రిజల్ట్ వచ్చిద్దా అంటే ఖచ్చితంగా వచ్చిద్ది. ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయ్యిద్ది, కానీ లేట్ అయినా కూడా రిజల్ట్ మాత్రం వచ్చిద్ది. ఎందుకంటే ఒక్కొక్కరి జాతకంలో దోషాల వల్ల అవతల కొంచెం మొండి మనుషులు, మొండి సమస్యలు అయినప్పుడు కొంచెం లేట్ అయ్యిద్ది, కానీ రిజల్ట్ మాత్రం పక్కాగా వచ్చింది. మీరు నమ్మకంతో చెయ్యండి. నమ్మకం అనేది లేకపోతే ఏ పని కూడా సక్సెస్ అవ్వదు. కాబట్టి మీరు నమ్మకంతో ఆ వ్యక్తి యొక్క పేరే తలుచుకోండి. వేరే వాళ్ళ మనసులో 2-3 ఊహించుకుంటా చేస్తే మనకు రిజల్ట్ అనేది రాదు. ఆ కాల్చడం వల్ల ఆ దోషం అనేది పోయి అవతల వ్యక్తికి మన మీద ప్రేమ అనేది వచ్చింది, కోపం అనేది పోయిద్ది అనమాట. మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీరు నమ్మకంతో చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. వీడియో నచ్చింది కదా, వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.